మనకి పునఃస్వాగతం. స్త్రీలలో శరీరం నిత్య యవ్వనంగా ఉండేందుకు ఉపయోగపడే యోగా ప్రక్రియల్ని ఇప్పుడు చూద్దాం. మనం ఎప్పుడూ నిత్య యవ్వనంగా ఉండాలంటే ముందు రెగ్యులర్గా అంటే ప్రతిరోజు ఆసనాలు, ప్రాణాయామం, ముద్ర ప్రాక్టీస్ చేయాలి. అందులో కొన్ని చాలా ముఖ్యమైనవి. మనం ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి వయసు పైబడకుండా ఉంటుంది. అయితే అందులో ముఖ్యంగా కపాలభాతి, తర్వాత ఆసనాల్లో పశ్చిమోత్తనాసనం చాలా ముఖ్యమైనవి. ముందుగా మనం కపాలభాతి ఎలా చేయాలో చూద్దాం. కపాలభాతి. కపాలభాతి అంటే మీరు ఏ ఆసనంలో మీ కంఫర్టబుల్గా ఎనీ ఆసనంలో అయినా సరే మీరు కూర్చొని వెన్నెముక నిటారుగా ఉంచి గాలిని బయటికి ఫోర్స్గా వదిలేసేయాలి ప్రతిసారి. ఇది చాలా సింపుల్. ఇది ఎలా చేయాలి అంటే మీరు జలుబు చేసినప్పుడు ముక్కు క్లీన్ చేయాలంటే ఏం చేస్తారు? ఫోర్స్గా మనం ముక్కును క్లీన్ చేయడానికి గాలి వదులుతాం. అదే విధంగా ప్రతిసారి గాలి వదలాలి. గాలి వదిలేటప్పుడు పొట్ట లోపలికి లాగాలి. తీసుకుంటున్నప్పుడు నార్మల్గా మీరు తీసుకుంటారు. గాలి వదిలే దాని మీదే మీ ధ్యాస ఉంచి చేయండి. కపాలభాతి చేసేటప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఈ ముఖ కండరాలన్నీ బిగించడం, ఈ భుజాలు ఈ మెడ నరాలు కూడా బిగించి చేస్తూ ఉంటారు. అలా చేయకండి. ప్రశాంతంగా కూర్చోండి. మీ పొట్టను మాత్రమే కదిలిస్తూ ఉండాలి. ఇప్పుడు కపాలభాతి ఎలా చేయాలో చూద్దాం. Relax. Slowly open your eyes. కపాలభాతి చేసిన తర్వాత మెల్లగా 2-3 సార్లు మీరు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలండి. అప్పుడు మీకు నార్మల్ బ్రీతింగ్ వస్తుంది. కపాలభాతి మొత్తం పూర్తిగా చేసిన తర్వాత 2-3 సార్లు శ్వాస తీసుకుని రిలాక్స్ అవ్వండి. కపాలభాతి ముఖ్యంగా అబ్డామినల్ అంటే పొట్టకు సంబంధించినటువంటి హెర్నియా సమస్య ఉన్నవాళ్ళు, అల్సర్స్ అంటే సివియర్ పెప్టిక్ అల్సర్ ఉన్నవాళ్ళు కపాలభాతి ప్రాణాయామం చేయకండి. అలానే వర్టిగో ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కపాలభాతి ప్రాణాయామం చేయాలి. నెక్స్ట్ ఆసన్ పశ్చిమోత్తనాసన్. ఇది 2 కాళ్ళు ముందుకు చాపి కూర్చొని చేయాలి. మీరు 2 చేతులు మెల్లగా పైకి తీసుకొని శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదులుతూ నెమ్మదిగా మీరు ఎంతవరకు వెళ్ళగలుగుతారో అంతవరకు వెళ్ళండి. మ్యాక్సిమం మీ మోకాళ్ళను పైకి లేపొద్దు. మెల్లగా వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ స్లోలీ రిలాక్స్. చాలా నెమ్మదిగా మెల్లగా రిలాక్స్ చేయండి. ఇంకొకసారి చేద్దాం. మెల్లగా గాలి వదిలేస్తూ నెమ్మదిగా స్లోలీ డౌన్, స్లోలీ and slowly relax. మెల్లగా పైకి రండి and relax. చూసారు కదండి, కపాలభాతి, పశ్చిమోత్తనాసనం
రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి వయసు పైబడుకున్న, ఎందుకంటే అండి కపాలభాతి, ఇందులో మనం కపాలభాతి చేస్తున్నప్పుడు దీంట్లో కపాలం అంటే మెదడు అని అర్థం, భాతి అంటే వెలిగించడం. మనం ప్రతిసారి శ్వాస తీసుకుని వదులుతున్నప్పుడు ఎక్కువ ఆక్సిజన్ ఎక్కువ బ్రెయిన్లోకి అంటే మెదడుకు అందుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో మన ముఖానికి రక్త ప్రసరణ బాగా వస్తుంది. కపాలభాతి రెగ్యులర్గా కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే అంటే